ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. సామెతలు 27వ సామెత 6వ వచనం. మేలుకోరు స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మేలుకోరు స్నేహితుడు గాయాన్ని ఏం చేస్తాడు? గాయములు చెయ్యును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీ స్నేహితుడు నిన్ను గద్దిస్తున్నాడా, అయితే ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి. నువ్వు ముక్కుసూటిగా మాట్లాడే స్నేహితులు నీకున్నారా, అయితే నువ్వు ధనవంతుడు, నువ్వు ధన్యుడవు. కనుక ఈ ఉదయకాంత దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మేలు కోరు స్నేహితుడు వాడు గాయము చేస్తాడు. మేలు కోరేవారు వారిని గాయం చేస్తున్నారని నువ్వు బాధపడద్దు. ఆ గాయం వెనక వారు నీ మేలు కోరుకుంటున్నారని అర్థం అన్నమాట. కాబట్టి ఒకవేళ నీ స్నేహితులు నిన్ను గద్దిస్తున్నారా, ఆ గద్దింపుకు లోబడు. సేవకులు నిన్ను గద్దిస్తున్నారా, ఆ గద్దింపుకు లోబడు. లేక నీ ఇంట్లో వాళ్ళే నీ ప్రక్కన వారు నువ్వు చేసే తప్పు అని చెప్తున్నారా, ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి. స్నేహితుడైతే చూడండి అంటున్నాడు కింద వచ్చినలో, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. పొగిడే వారిని నమ్మకూడదు అంటున్నాడు కదా. అందుకే లెక్కలేని ముద్దులు పగవాడు పెడతాడు. నువ్వు చేసేది కరెక్ట్ అని చెప్తాడు, కానీ నువ్వు చేసేది తప్పు అని చెప్పేవారే నిజమైన స్నేహితుడు. నిన్ను గాయపరిచేవాడే నిజమైన స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి ఉదయకాండు దేవుని వాక్యానికి నిలబడు. సేవకులు గద్దిస్తున్నారని సంఘానికి దూరం అవ్వద్దు. ఏ సహోదరి సహోదరుడా, ఒకవేళ సంఘములో నీకు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకులే నీతో మాట్లాడుతున్నప్పుడు, సేవకులు నన్ను గురించి చెప్తున్నారేమో, నన్ను గద్దిస్తున్నారేమో అని సేవకులకు సంఘానికి దూరం అవ్వద్దు. వీరెవరంటే ఈ స్నేహితులు, సేవకులు ఎవరంటే నీ మేలు కోరేవారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ ఉపదేశమును అంగీకరించువారు, నన్ను గద్దించు వారికి నేను స్నేహితుడను అంటాడు. హల్లెలూయా. దావీదు భక్తుడిలాగా నువ్వు మార్చబడితే దేవుడు అంటున్నాడు, నువ్వు లెక్కలేనని ముద్దులు పెట్టే పగవాని నమ్మే కన్నా నేను గద్దించి గాయపరిచే స్నేహితులను నమ్ము. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎవరైనా గద్దిస్తుంటే ఆ గద్దింపుకు లోబడండి. తల్లిదండ్రులు గద్దింపుకు లోబడండి, సేవకులు గద్దింపుకు లోబడండి. నీతో స్నేహం చేసేవారు నీ గాయములు రేపుతుంటే, ఒకవేళ గాయం కలిగినట్లుగా మాట్లాడితే ఆవేశంగా త్వరపడి నిర్ణయాలు తీసుకొని ఆ స్నేహితులు విడిచి వెళ్ళవాకండి. ఆ గాయం వెనక నీ మేలు కోరుకుంటున్నానని మీరు జ్ఞాపకం చేసుకోండి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని చూడండి. పగవాడు ఎవరంటే నిన్ను పాడు చేసేవారే. నిన్ను పాడు చేసినట్లే ఉంటారు, బాగు చేసినట్లే ఉంటారు, కానీ లాస్ట్కు తుదకు నిన్ను పాడు చేసే స్థితిలోకి వాళ్ళు వస్తారు. నీ మేలు కోరేవారు నిన్ను గద్దిస్తారు, నిన్ను గాయపరుస్తారు. ఎందుకంటే నీ మేలు వారు కోరుతున్నారు. నువ్వు సంతోషంగా ఉంటే వారు చూడాలని కోరుకుంటున్నారు కనుక, వారు ఆశీర్వాదకరంగా మీరుంటే వారు చూడాలని కోరుకుంటున్నారు కనుక, నువ్వు దేవుని సందులో భయము భక్తి కలిగి జీవిస్తే వారు చూడాలని కోరుకుంటున్నారు కనుక నిన్నేం చేస్తున్నారు? వాళ్ళు గద్దిస్తున్నారు, గాయపరుస్తున్నారు. గాయపరిచే స్నేహితులు నన్ను నమ్మొచ్చు, కానీ ముద్దులు పెట్టేవారిని నమ్మొద్దండి. చూడండి, యేసయ్యను కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు వెనక ఏముందో తెలుసా? పగ ఉంది. ముద్దు వెనక ఏముందో తెలుసా? క్రోధం ఉంది. హల్లెలూయా. యేసయ్యను నమ్మి వేశాడు. చూడండి, అక్కడ యేసయ్యను అప్పగించేటప్పుడు ముద్దు పెడుతూ వచ్చాడు. ఆ ముద్దుకు కారణము వెనక ఏముందో తెలుసా? పగ ఉంది. యేసయ్యను చివరకు కొందరికి అప్పచెప్పేశారు. సిలువుకు అప్పచెప్పింది ఎవరా అంటే యూదా ఇస్కరియోతే. కాబట్టి ముద్దు పెట్టే స్నేహితుడి కంటే గద్దించే స్నేహితులు నమ్మండి. గద్దించే స్నేహితులకు లోపడండి, గద్దించే సేవకులకు లోపడండి. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు నీరు కట్టి ఫలింపచేసి ఈ వాగ్దానము మేలు కోరే స్నేహితులు మీ చుట్టూ ఉన్నట్లుగా దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.